వర్షన్ ఏంటి? మా ప్రతినిధి విద్యాసాగర్ అడిగి తెలుసుకుందాం. విద్యాసాగర్, రాష్ట్రంలోకి సిబిఐకి ఎంట్రీ లేదు, మరి బీజేపీ ఏం చేయబోతోంది? ఒక్క నైని బ్లాక్ మాత్రమే కాదు, టోటల్ గా సింగరేణిలో జరిగిన అన్ని అక్రమాలపై విచారణ జరగాలంటోంది బీజేపీ. ఎస్, డెఫినెట్గా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి నైని కోల్ బ్లాక్ అంశానికి సంబంధించి బీజేపీ కూడా డెఫినెట్గా సింగరేణి అవకతవకలన్నిటి మీద కూడా విచారణ జరగాల్సిందే, దర్యాప్తు చేసి దోషులుగా ఎవరు తీరితే వారి శిక్ష అనుభవించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తుంది. నిన్న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కావచ్చు, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్పష్టంగా ఇటు బీఆర్ఎస్కి గత 2014 నుంచి సింగరేణిని నష్టాల ఊబిలోకి తీసుకెళ్లడంతో పాటు కుటుంబ రాజకీయాలను జోడించి వాళ్ళ దగ్గరి మనుషులకే ఈ టెండర్లు ఇప్పించుకునే ప్రక్రియను మొదలుపెట్టి అవినీతి కూరల్లో కూరకపోయేటట్టు చేసింది. బీఆర్ఎస్కు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే నైతిక హక్కు లేదంటూ బీజేపీ చెప్తూ వస్తుంది. అదేవిధంగా మరొక వైపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంత్రి అదేవిధంగా సీఎం వాళ్ళ మనుషులకు టెండర్లు ఇప్పించుకునే ప్రక్రియలో ఈ అవకతవకలు, అవినీతి ఏదైతే తెలంగాణ అస్తిత్వంగా చెప్పుకున్నటువంటి సింగరేణి సంస్థను ఇంత పెద్ద అవినీతి కూరలో పడేలా చేసేటువంటి ఈ రెండు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు కూడా పెద్ద ఎత్తున ఏదైతే సింగరేణి కార్మికుల చెమటను, రక్తాన్ని పీల్చి వారి చెమట చుక్కలతోటి అవినీతి చేయాలని చూస్తున్నారు. డెఫినెట్గా ఒక సమగ్ర దర్యాప్తు జరగాలి. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి నేరుగా సిబిఐ విచారణకు ఆదేశించేటువంటి అధికారం లేదు. ఎందుకంటే మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. కానీ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్సర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కన్సర్న్ ఇస్తే డెఫినెట్గా కేంద్రం దాన్ని పరిశీలించి సిబిఐ విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉంది అంటూ ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ నష్టాల ఊబిలో కూరుకుపోతుందని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తూ వస్తుందో, ఈ సింగరేణిని కనుక తమకు అప్పగిస్తే, కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే కోల్ మినిస్ట్రీ డెఫినెట్గా దాన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చి కార్మికులకు కొంగు బంగారంగా దాన్ని మారుస్తామంటూ స్పష్టం చేస్తూ ఈరోజు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గత 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, సిబిఐ విచారణ చేయాలంటూ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రత్యారోపణలు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా ఈరోజు కేంద్ర మంత్రిగా, బీజేపీ నేతగా కిషన్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వడంతో పాటు వాళ్ళని పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టేయడంతో పాటు అటు బీఆర్ఎస్ను కూడా వారు కూడా 2014 నుంచి అవినీతికి పాల్పడ్డారు, వారేమీ తక్కువ తినలేదన్నటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తుందా, ఈ దర్యాప్తు అన్నిటి కూడా ఏం చేస్తారన్నది మాత్రం ఎదురు చూడాలి. రైట్ విద్యాసాగర్.